కృష్ణా జిల్లా పామరు మండలంలో స్వర్గీయ నందమూరి హరికృష్ణ 69వ జయంతిని పురస్కరించుకుని నిమ్మకూరులో ఘనంగా నివాళులర్పించారు. హరికృష్ణ చిత్రపటానికి కూతురు సుహాసిని, రామకృష్ణ ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, కుప్పర్ల లక్ష్మీ చారిటబుల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. సుహాసిని మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలకు హరికృష్ణ రథసారథిగా నిలిచారన్నారు. హరికృష్ణ సేవలు, ప్రజల పట్ల ఉన్న నిబద్ధతను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. శిబిరంలో పాల్గొని రక్తదానం చేసిన వారికి కుటుంబ సభ్యులు, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా కృతజ్ఞతలు తెలిపారు. వాళ్ళ నాన్నకి రథసారథ్యం వహించి 1,00,000 కిలోమీటర్లు తిరుగుతూ ఆయన వెన్నంటే ఉండి ఆయన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ పార్టీ కార్యకర్తల్ని కష్టకాలంలో ఆదుకుంటూ ముందుకెళ్లిన వ్యక్తి. ఎప్పుడు ఆయన తెలుగు యువత ప్రెసిడెంట్ గా చేశారు. ఆయన తెలుగు యువత ప్రెసిడెంట్ గా చేసినప్పుడు కూడా కార్యకర్తలతో అమైక్యమై వాళ్ళని ముందుకి ప్రోత్సహిస్తూ తీసుకెళ్లేవారు. దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యారు. రవాణా మినిస్టర్ గా ఉన్నప్పుడు మనకు తెలిసిందే, తెలుగుదేశం పార్టీ అంటే మహిళలకి పెద్దపీట వేసింది. బికాస్ మా నందమూరి తారక రామారావు గారు, మా తాతగారు ఆస్తుల సమాన హక్కు అని కల్పించిందే మహిళలకి ఆయన. అలాగే విశ్వవిద్యాలయం నిర్మించారు, పద్మావతి విశ్వవిద్యాలయం. అలా మా నాన్నగారు కండక్టర్, మహిళలకి కండక్టర్ అవకాశం కలిగించారు ఆయన. దాని తర్వాత రాజ్యసభలో ఆయన వాయిస్ రేస్ చేశారు, మన తెలుగు వాళ్ళకు మేము తెలుగులోనే మాట్లాడతామని. సో ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా నాన్నగారు చేసుకుంటూ వెళ్ళారు. ఆయన ఎప్పుడు పార్టీకి వెన్నంటే ఉంది, నేనున్నాను అని చెప్పేవారు. వాళ్ళ నాన్నకి రథసారథ్యం వహించి మా అన్నయ్య గారు నందమూరి హరికృష్ణ గారు 69వ జయంతికి రావడం జరిగింది మా గ్రామానికి. అలాగే మాకు ఆనవాయితీ ఊరు ఎంటర్ అమ్మ నాన్నగారు పూలు మానేసి ఊరు ఎంటర్ అవుతాం. అది ఆనవాయితం. అమ్మ నాన్నగారు పూలు మానేసి గ్రామం లోపలికి వెళ్తున్నామండి. ఎందుకంటే ఇవాళ ఈ గ్రామంలో ఈ సందర్భంలో ఆయన జయంతి సందర్భంలో ఇక్కడ బ్లడ్ క్యాంప్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్, మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది. మేము పిలిచేది వచ్చామండి. మేము సబ్సిడీ విజయం చేయడం పాల్గొంటున్నాం. అలాగే డోనర్స్ అందరికీ, వచ్చిన బ్లడ్ డోనర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం.